ఫ్రెండ్స్, మష్రూమ్ బిర్యానీ వేసుకున్నాం. ఇంకా మష్రూమ్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి, మిల్ మేకర్, బఠానీ. గ్యాస్ ఇంకా పెనం పెట్టుకున్న, గ్యాస్ వచ్చాక ఆయిల్ వేసుకున్నా. నెయ్యిగా వేసుకోవచ్చు. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు వేసుకున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి. ఎందుకంటే ఎప్పుడు ఒకే బిర్యానీ కాకుండా ఇలా మష్రూమ్ బిర్యానీ చేసుకున్నాక చాలా బాగుంటుంది అన్నమాట. మళ్ళీ చికెన్ అయినా, మటన్ అయినా, ఫిష్ కర్రీ అయినా ఏదైనా పెట్టుకొని తినొచ్చు, బాగుంటుంది. అల్లం పేస్ట్ వేసుకుంటాం. పోయిన వరకు మనం ఇలా దీని తర్వాతకి మనం మష్రూమ్స్ వేసుకున్నాం. ఇలా మష్రూమ్స్ కానీ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యేంత వరకు ఇలా వేగనిద్దాం. ఇలా మగ్గింది అనమాట. ఇప్పుడు మనం పచ్చి బఠానీ, మిల్ మేకర్ వేసుకున్నాం. కొత్తిమీర, పుదీనా కలిపి వేసుకుంటున్నాం. ఇదిగో రైస్ నేను 1/2 కేజీ తీసుకున్నాను అనమాట. దీన్ని కడిగి నానబెట్టుకున్నాం. ఇలా ఇద్దరు మొత్తం అన్నీ ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు మనం ఎసరు పోసుకున్నాం. ఒక గ్లాస్కి 2 గ్లాసులు అనమాట. పాత బియ్యం అయితే గ్లాస్ అన్నారా, పాత బియ్యం అయితే గ్లాస్కి 2 గ్లాసులు వేసుకోవాలి. అదే కొత్త బియ్యం అయితే గ్లాస్ అన్నార పోసుకోండి. ఇప్పుడు నేను ఇవి మా పాత రైస్ అనమాట, 1కి 2 పోసుకుంటున్నాను. ఈ లంచ్ అయితే పిల్లలకు కానీ పెట్టవచ్చు అనమాట. మధ్యాహ్నం లంచ్కి కానీ పెట్టవచ్చు పిల్లలకి, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట కర్రీ. ఎందుకంటే పిల్లలకి మనం ఒకసారి కర్రీ చేయకుండా ఇలా బిర్యానీ చేసి కానీ పెట్టవచ్చు అనమాట. ఈ పులావ్ చేసి, ఎందుకంటే చాలా బాగుంటుంది అనమాట. కర్రీ లేకుండా పిల్లలు ఇష్టంగా తింటారు. మనం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం. ధనియాల పొడి వేసుకున్నాం. ఇది ఓన్లీ ఉత్త ధనియాల పొడి అనమాట. దీంట్లోకి ఇది కాగనిద్దాం. ఎసరు కాగింది. రైస్ వేసుకున్నా. ఈ బిర్యానీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు అనమాట. ఇది ఉత్తది కానీ లంచ్ బాక్స్ కానీ పెట్టచ్చు పిల్లలకి. మనం కర్రీ లేకుండా లేదు, ఎందుకంటే మనం హడావుడిగా ఉరుకుతాం. ఇప్పుడు జాబ్స్కి వెళ్ళే వాళ్ళకి హడావుడిగా ఉడికారనుకో ఉరుకుతూ ఉంటారు. కాబట్టి రైస్ వేసుకున్న కోసం మనం తిప్పుకుందాం. మనం హడావుడిగా ఉరుకుతాం కాబట్టి ఇలా కర్రీ లేకుండా ఇలా చేసి పెట్టినాక పిల్లలు లంచ్ బాక్స్లో కానీ మంచిగా తింటారు అనమాట. ఇదంతా ఉడకాలిగా, రైస్ మొత్తం ఉడకాలి. ముద్ద తీసుకొని నిలబెట్టుకుందాం. ఒకసారి మనం తిప్పుకుందాం. ఇది ఇంకా ఉడకాలి. ఇది కొత్తిమీర, పుదీనా వేసుకుందాం. ఇంకే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది అన్నమాట. చూడండి, మొత్తం ఉడికిపోయింది. కొంచెం మనం కొత్తిమీర వేసుకుందాం. మనం సర్వ్ చేసుకున్న మష్రూమ్ బిర్యానీ, మనకు ఎమ్మి అయిన మష్రూమ్ బిర్యానీ రెడీ అయిందనమాట. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. ఓకేనా ఫ్రెండ్స్?